హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సు ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి సెలబ్రేషన్ వ్లాగ్ అనమాట. హాయ్ గాయ్స్, సో గణేష్ చతుర్థి డెకరేషన్ స్టార్ట్ చేసాం. నీకు చాలా ఆలోచిస్తున్నాడు, థింక్ చేసేస్తున్నాడు ఇట్లా డెకరేషన్ అని. యా బిఫోర్ అయితే మేము ఇక్కడ మేము కొన్ని థింగ్స్ తీసుకొచ్చాం డెకరేషన్ చేసుకోవడానికి. సో ముందైతే వరలక్ష్మి వ్రతం బ్యాక్గ్రౌండే యూజ్ చేసి సేమ్ చేద్దాం అనుకున్నాం, బట్ డిఫరెంట్ కావాలని చెప్పేసి ప్లాన్ చేసాం. వీ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ బట్ నాట్ షూర్ ఎలా చేస్తామని. కొన్ని థింగ్స్ కొన్నాం, అవైతే ఇదొకటి. అయితే మేము వరలక్ష్మి వ్రతం బ్యాక్ డ్రాప్ పెట్టినాం ఫస్ట్ గ్రీన్ కలర్ లో, అదే యూజ్ చేద్దాం అనుకున్నాం, బట్ సేమ్ అయిపోతుంది కదా రీసెంట్ గానే అక్కడ డెకరేట్ చేసామని చెప్పి మేము చేంజ్ చేద్దాం అనేసి కొన్ని మల్టిపుల్ గా ర్యాండమ్ గా కొన్నాం. డెకరేషన్ కి మేము ఇవి అండ్ ఈ థింగ్స్ అన్ని కొత్తగా కొన్నాము. చూడాలి, ఇంకా మాకు ఐడియా లేదు ఎలా చేస్తామని. ఎలా టర్న్ అవుట్ అవుతుందో లాస్ట్ లో చూపిస్తాం. ఓకే, నీకైతే చాలా ఆలోచిస్తున్నాడు ఎలా చేద్దాం అనేసి. నేనైతే ఎలా సింపుల్ గా చేసేద్దాం, బికాజ్ మళ్ళీ పొద్దున్న పూజ కూడా నేనే చేసుకోవాలి కదా, మా ఎవరు నాకు హెల్ప్ చేయడం కూడా లేరు. సో చూద్దాం నిఖిత్ ఎలా చేస్తాడో. విల్ సీ, వెయిట్ అండ్ వాచ్. ఒక వుడెన్ బోర్డ్ కొన్నాం కదా, దానికి ఇలా ఎల్లో కలర్ బ్యాక్ డ్రాప్ వేసేసి ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే మాతో ఇలా వేసామన్నమాట. నా డైనింగ్ టేబుల్ మీద ఇలా క్లాత్ పరిచేసి దాని మీద పెట్టామన్నమాట ఇలా. సో చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో. అంతా నీకు ప్లాన్ అయితే అంటే మేము ఒక అంబ్రెల్లా కూడా తీసుకున్నాం, దాన్ని ఇలా సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నీకు ఇంకొంచెం పైకి పెట్టాలి. సో ఓవరాల్గా మార్నింగ్ లుక్ ఇలా వచ్చింది. చాలా బాగా అనిపించింది. లైక్ సింపుల్గా అండ్ వినాయకుడు పెట్టిన తర్వాత ఫ్లవర్స్ డెకరేషన్ అంతా అయిన తర్వాత చాలా మంచిగా అనిపించింది డెకరేషన్. సో ఈసారి మా ఇంట్లో మా తమ్ముడు కూడా ఉండే, సో మేము ముగ్గురం కలిపేసి ఇలా పూజ చేసుకున్నాం అనమాట. సో గైస్, ఈ ఛానల్ స్టార్ట్ చేసే ముందు మేము ఒకటే అనుకున్నాం, పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలి, పాజిటివ్గా ఉండాలంటే హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి అనేసి. సో ఈ పూజ చేసినప్పుడు మాకు ఒకటే అనిపించింది, ఒక్కొక్కరి పూజా విధానం, పూజా పద్ధతి డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ అట్ ది ఎండ్ అందరూ పాజిటివ్గా అండ్ భక్తితో పూజ చేస్తారు కదా. సో ఈ వినాయక చవితి సందర్భంగా విల్ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. హాయ్ గైస్, వెల్కమ్ టు నిక్సు ఛానల్. So happy Vinayaka Chavithi to everyone from us to you. Happy Vinayaka Chavithi guys. Yeah. సో గైస్, ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేసి. ఈ ఫెస్టివల్ చాలా మెమరబుల్ అండ్ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎందుకంటే this is the first time we are celebrating together. అంటే మేమిద్దరమే స్టార్టింగ్ పూజ నుంచి ప్రసాదం అంతా మేమే చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. చాలా మెమొరబుల్ మాకు. సో మా మెమరీస్ కోసం కూడా ఈ వ్లాగ్ పోస్ట్ చేద్దామని మేము డిసైడ్ అయ్యామన్నమాట. సో వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ స్పెషల్, ఎందుకంటే మేము ఒకప్పుడు ఫోన్లో విష్ చేసుకునే వాళ్ళం కదా లైక్ ఫెస్టివల్స్కి ఇలా, కానీ ఫస్ట్ టైం మేమిద్దరం కలిపి ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది వీఆర్ లైక్ సో స్పెషల్ అనమాట. సో అది మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఫెస్టివల్ అనుకుంటున్నాం. హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీవన్ వన్స్ అగైన్. హ్యాపీ వినాయక చవితి. సో ఇఫ్ యూ లైక్ ఇట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం, కానీ ట్విస్ట్ ఏంటంటే నిమజ్జనం బెంగళూరులో కాదు, అనంతపూర్లో. సో మేము ఆ రోజు బెంగళూరులో ఉండట్లేదు అనమాట, అనంతపూర్కి ట్రావెల్ చేస్తుండే. అందుకని మా వినాయకుడిని మేము బెంగళూరు టు అనంతపూర్ తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేసాం. సో ఇక్కడ వినాయకుడిని మాతో ఇలా తీసుకెళ్తుంటే నేను అలా చూస్తూ ఉన్నా అనమాట. వినాయకుడు చాలా క్యూట్గా, బుజ్జిగా బాగుండే. అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి అనిపించింది, కానీ వీ హ్యావ్ టు డూ కదా. సో ఇక్కడ మేము అనంతపూర్ వరకు వచ్చేసాం.
గణేష్ కూడా ట్రావెల్ చేపిస్తున్నాం. అనంతపురం చూపిద్దామని తీసుకొచ్చాం కర్ణాటక. మేము ట్రావెలింగ్ అండ్ గణేష్ కి ట్రావెలింగ్. కూడా ట్రావెలింగ్. రావాలి రావాలి రావాలి. చూపెట్టు పాప. హాయ్ గైస్, బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు, హైదరాబాద్ అంటే అనంతపురం వరకు తీసుకొచ్చాం నిమజ్జనం. హాయ్ గైస్, బెంగళూరు టు అనంతపురం తీసుకొచ్చాం నిమజ్జనం కోసం. ఆ బుజ్జి వినాయకుడు వర్షంలో నిమజ్జనం. మీరు ఎక్కడి నుంచి? మీరు మీరు బెంగళూరా? కనపడదా? ఇది అనంతపురం నుంచి వచ్చాడు హైదరాబాద్ నుంచి. జాగ్రత్త బి. మేడం 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 కొంచెం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ జై. దంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి